కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్న మీ అందరికీ కూడా నూతన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి ఆయన రెక్కల నీడన మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచినందుకు దేవునికి మొదటగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని చూడలేక, ఈ వాక్యాన్ని వినలేక ఎంతోమంది తమ యొక్క కాలాన్ని వృధాగా వెళ్ళబుచ్చినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగా కాకుండా దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ నూతన సంవత్సరం 2016వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు మరి ఒకసారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily in Jesus name. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, గడచిన సంవత్సరం 2015 అంతా కూడా క్షేమంగా మీరెక్కల చోట మమ్మల్ని అందరినీ భద్రపరిచిన ప్రభువా, మమ్మల్ని కనికరించి కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగో నూతన సంవత్సరం 2016వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉన్నారు నాయన. అందులకు గాను మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, గడిచిన సంవత్సరంలో అనేక రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైనటువంటి వేదనలు, శోధనలతోటి నా ప్రభా భయభ్రాంతులతోటి ఉండినటువంటి నీ ప్రజలను విడిపించిన తండ్రి 2016వ సంవత్సరంలో ప్రవేశపెట్టి అన్నందుకు మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపండి నా తండ్రి. నా ప్రభా, ఈ వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోకుండా నా ప్రభా మీ కాపుదల ఉంచిన నాయన. వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులను మీ ప్రియబిడ్డలకు దయచేయండి నాయన. మీకు స్తోత్రములు. ఈ 2016వ సంవత్సరంలో నా ప్రభా మిమ్మల్ని ఘనముగా నా తండ్రి కొనియాడుకునేటువంటి బిడ్డలుగా తయారు చేయండి. మీ వాక్యాన్ని వినగలిగినటువంటి చెవులను వారికి దయచేయండి నా ప్రభా. మీ ప్రియబిడ్డలకు మారు మనసు, రక్షణ భాగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, సమాధానమును దయచేసి నా తండ్రి సంతోషము, ఆనందము మీ ప్రియబిడ్డలకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, నీతివంతుడు. మన కుటుంబంలో అనేక రకాలైనటువంటి మేళ్లతో నింపేటువంటి దేవుడు 2015వ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడినటువంటి దేవుడు. అనేక రకాలైనటువంటి ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, భరించలేనటువంటి మెంటల్ టెన్షన్స్ నుంచి ఆయన కాపాడి 2016వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకు మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు మనం అందరం చెల్లించినటువంటి వారమై ఉండాలి. ఎందుకనంటే ఈ దినమును చూడలేనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారని మనకు తెలుసు. అయితే దేవుడు ఇంకా కూడా మనకు చక్కని ఆయుష్నిచ్చి ఆయన కాపుదలలో మనల్ని పెంచి సంరక్షిస్తూ ఉన్నారు. అందుకని ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం అందరము కూడా రుణస్థులమై ఉన్నాం. దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఆయనలో మంచిగా జీవించాలి, మారు మనసు పొందాలి, రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలి అనేటువంటి తీర్మానించుకొని
ఆయనలో భయభక్తులు కలిగి ఉండటం ఎంతో మేలుకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఎలాగో వ్రాయబడి ఉన్నది. డెట్రోనమీ చాప్టర్ 11 verse 12 to 16. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనతో ఏం చెప్తున్నారు? నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనం ఈ రకంగా బ్రతకమనంటే, ఈ రకంగా జీవిస్తూ ఉన్నాము అంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల ఉంటేనే కానీ మనము సజీవుల లెక్కలలో ఉండలేము. ఈ దినాన్ని చూడలేనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యాన్ని వినలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాక్యం అంటే అసహించుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని దగ్గరకు రాలేక సిగ్గుపడినటువంటి ప్రజలు ఎంతోమందిని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరాలు ఇలాగే గడిచిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన యొక్క శక్తిని గ్రహించలేనటువంటి ప్రజలు ఎంతోమంది ఈ లోకంలో లేకపోలేరు. అయితే ఇక నుంచి అయినా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని మారు మనసు పొంది ఆయన ఇచ్చేటువంటి రక్షణానందము స్వీకరించటం ఎంతో మేలు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని, దేవుని యొక్క కాపుదల లేనిదే ఈ రకమైనటువంటి స్థితిలో మనం ఉండలేము. మంచి ఆరోగ్యాన్ని, విద్య, ఆరోగ్యము ప్రతిదీ కూడా ఆయన ఇస్తేనే తప్ప మనం ఎవరు కూడా పొందుకోలేము. అనేక రకాలైనటువంటి ప్రమాదాల్లో చిక్కునేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం చాలామందిని. అయితే ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ లేనిదే ఈ రకమైనటువంటి సంతోషముగా మనం ఉండలేము. ఈ వాక్యాన్ని మనం వినలేం. ఆ సమయాన్ని కూడా దేవుడు మనకు దయచేశాడనేటువంటి సంగతిని మర్చిపోకూడదు. ఆయన యొక్క కనులు ఎల్లప్పుడూ కూడా ఆయనను నమ్ముకునేటువంటి ప్రజల మీదే ఉంటాయని వాక్యాన్ని చెప్తా ఉన్నారు ఇక్కడ. అయితే ఆయనను నమ్ముకోలేనటువంటి ప్రజల మీద కూడా ఆయన యొక్క కన్నులు, ఆయన యొక్క కృప ఉంటా ఉన్నది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క కృపలో ప్రతి వారిని కూడా పెంచుతూ ఉన్నారు. అయితే ఆ ప్రమాదంలో నుంచి అయితేనేమి, ఆ వేదంలో నుంచి అయితేనేమి, ఆ దుఃఖసాగరంలో నుంచి అయితేనేమి విడుదల చేసేటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతిని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనందరి మీద సమృద్ధిగా ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి మంచి జీవితంలో జీవించడానికే ఆయన కృపను దయచేస్తూ ఉన్నారు. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల ఆయనను ప్రేమించి ఆయనను సేవించి అని చెప్తున్నారు. దేవునిలో ఉండేటువంటి ప్రేమ చాలా గొప్పది. మనుషులమైనటువంటి మనము ఎవరైనా సహాయం చేస్తే వారిని ప్రేమిస్తూ ఉంటాం. ఎవరైనా మంచి మాటలు చెప్తూ ఉంటుంటే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనకు తగినటి విధమైనటువంటి సహాయాన్ని అందించేటువంటి ప్రజలను ప్రేమిస్తూ ఉంటాం. ఆ వ్యక్తే కొంతకాలం అయిన తర్వాత మనకి ఏ విధమైనటువంటి విరుద్ధముగా మనం ఒక మాట్లాడినా, విరుద్ధమైనటువంటి పనులు చేసినా అతనిని మనము ద్వేషించేస్తాం. ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క పరిస్థితి. అయితే దేవుడు ఆ విధమైనటువంటి పరిస్థితిని కల్పించలేదు. దేవుడు ఎప్పుడు ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు, మన కొరకు ప్రాణము పెట్టినటువంటి గొప్ప మహనీయుడు. అటువంటి దేవుని మనసును
ప్రతివారు కలిగి ఆయనను ప్రేమించినట్లయితే, ఆయనను సేవించినట్లయితే నీకెంతో ఆరోగ్యము, ఎంతో బలము, ఎంతో నెమ్మది, శాంతికరమైనటువంటి జీవితంలో నీవు జీవించడానికి ఆస్కారం కలుగుతుంది. అంతేకాకుండా నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినే ఎడల, ఆయన చెప్పేటువంటి సంగతులు, ఆయన చెప్పేటువంటి మాటలు మనము జాగ్రత్తగా వినినట్లయితే, ఆ విషయాలను ఆలోచించినట్లయితే, ఆ వాక్యములో ఉండేటువంటి ఆ మాటలో, వాక్యములో ఉండేటువంటి ఆ సందర్భాన్ని, ఆ యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే, జాగ్రత్తగా వింటే దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలముల యందు కురిపించేదను. చూసారా, వ్యవసాయదారుడు ఏం చేస్తారంటే ఆ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరైన సమయంలో ఆ యొక్క వర్షం కురిస్తేనే ఆ పంటలు బాగా పండటానికి ఆస్కారం కలుగుతుంది. ఎలాగా, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వారికి ఏ మేలు కొదువ ఉండదు అని వాక్యం చెప్తా ఉన్నది. ఆయనలో భయభక్తులు కలిగేటువంటి జీవితం క్రిత సంవత్సరంలో ఒకవేళ లేకపోయినట్లయితే, ఈ 2016వ సంవత్సరంలో ఆయన యొక్క కృపలను పొందుకోవడానికి, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీవు అంగీకరించాలా. నీవు అంగీకరించలేకపోతున్నావు, ఆయన యొక్క వాక్యాన్ని వినలేకపోతున్నావు, ఆయన యొక్క ఆజ్ఞలకు నీవు తావివ్వలేకపోతున్నావు, ఆయన చెప్పే మాటలకు విలువనివ్వలేకపోతున్నావు. ఏదో వినుమట్టుకే వింటున్నావే తప్ప ఆయనలో నీవు నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తలేదు. అలాగ జీవించినట్లయితే యేసుక్రీస్తు వారు గొప్పవారు, నా కొరకు ఆయన సిలువలో మరణించారు, ఆయన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని నా కొరకే చిందించినటువంటి రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది అనేటువంటి జ్ఞానాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ఆయనలో జీవించినట్లయితే, ఆయనలో నమ్మకమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించినట్లయితే నీకు కావలసిన సహాయాన్ని అంతటిని కూడా అందిస్తాను అనేటువంటి వాగ్దానం చెప్పినటువంటి దేవుని యొక్క మాటలను నిరర్ధకము చేయకూడదు. చూసారా, అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను సమకూర్చుకుందువు. దేవుని యొక్క కృప ఉంటే, దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంటే ప్రతి విషయంలోనూ కూడా నీవు అభివృద్ధి చెందుతావు. ఎందుకనంటే మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క కనులు నీ మీదే ఉన్నాయి కనుక నిన్ను పెంచి పోషిస్తూ ఉండేటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోవడం. ఆయన యందు విశ్వాసిగా, నమ్మకమైనటువంటి విశ్వాసముతోటి నీవు జీవిస్తే ఈ విధమైనటువంటి మేళ్ళతోటి నేను నింపుతాను. నీ నూనెను సమకూర్చుకుందువు, నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును ప్రతిదీ కూడా నువ్వు సమకూర్చుకుంటావు. ఏ విధమైనటువంటి లోటు నీ కుటుంబంలో కలుగదు, ఏ విధమైనటువంటి అలసట నీకు ఉండదు. ఎందుకనంటే నువ్వు ఎల్లకాలము కూడా ప్రభులో నీవు జీవిస్తున్నావు గనక. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. నీకే కాదు, నీకు కలిగినటువంటి సమస్తానికి కూడా, నీ సమస్తమైనటువంటి పశువులకు ఆయన గడ్డి మొలిపించను. అంటే వాటికి కూడా తగినటువంటి ఆహారాన్ని ఆయన సమృద్ధిగా కలుగజేసేటువంటి దేవుడు. ఇటువంటి కృపలనిచ్చేటువంటి దేవుని పట్ల నీవెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడవై ఉండాలి. పోయిన సంవత్సరంలో లేకపోతే క్రితము జరిగినటువంటి సంవత్సరాలలో దేవుని గురించి నీవు లేకపోవచ్చు, కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. 2016వ సంవత్సరంలో నీ యొక్క లైఫ్, నీ జీవితం అంతా కూడా మార్పు చెందాలి అనేటువంటి నిర్ధారణ ప్రభు దగ్గర నువ్వు చేసుకున్నట్లయితే నువ్వు చాలా ధన్యుడుగా కనపడతావు.
కాబట్టి నీవు తిని తృప్తి పొందినట్లు నీకేమి కావాలో, నీ అవసరతలేట్లో, నీ ఎక్కరతలేట్లో, లేకపోతే నీ బిడ్డల యొక్క విషయం ఏ విధంగా ఉన్నదో, ఏ విధమైనటువంటి లోటుపాట్లలో నీవు ఉన్నావో, ఇవన్నిటినీ కూడా ప్రభు దగ్గర నువ్వు విన్నవించుకున్నట్లయితే దేవుడే నీకు ఆ గొప్ప సహాయాన్ని చేయగలడు. మరెవరు కూడా నీకు సహాయం చేసేటువంటి వారు ఈ లోకంలో లేరు. ప్రభువు చాలా గొప్పవాడు. ఆయనను నమ్ముకున్నట్లయితే ఏ విధమైనటువంటి అశాంతి నీకు కలగదు. అంత శాంతి సమాధానమే నీ కుటుంబంలో జరుగుతుంది. నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదనో దేవునికి స్తోత్రం. నీకే కదయ్యా, నీ కుటుంబీకులకే కాదు, నీకు కావలసినటువంటి సమస్తం అంతటి మీద ఆయన యొక్క కృప నిండారుగా ఉంటుంది. ఇప్పుడు నీవు ఆయనను నమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే. ఇంకో మాట చెప్తున్నారు, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. చూసారా, పోయిన సంవత్సరంలో జరిగినటువంటి పరిస్థితులను ప్రక్కన పెట్టు. ఈ సంవత్సరంలో నీవు దేవుని తెలుసుకోవలసినటువంటి విషయం ఎంతో ఉంది. 2016వ సంవత్సరంలో నిన్ను ప్రవేశపెట్టినటువంటి దేవునికి నీవు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఎందుకని? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై. దేవుడు యథార్థ హృదయం ఎవరికైతే ఉన్నదో, అసలు నీకు ఆ మంచి మనసు ఉందో లేదో, లేదా పాత సంవత్సరంలో క్రిత సంవత్సరంలో జీవించినటువంటి జీవితాన్నే నీవు జీవిస్తున్నావేమో, కానీ నీవు ఈ క్రొత్త సంవత్సరంలో నీ బ్రతుకంతా మార్చుకోవాలని దేవుడు చెప్తా ఉన్నారు ఇక్కడ. ఈ క్రొత్త సంవత్సరంలో నీ యొక్క స్థితిని మార్చుకోగలిగితే నీకంతా సవ్యంగానే జరుగుతూ ఉన్నది, అంతా మంచిగానే జరుగుతూ ఉన్నది. దేవుడు అనేకమైనటువంటి కృపలతో నింపుతానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిన్ను బలపరచటానికి యెహోవా కనులు లోకమంతయు సంచారము చేయుచున్నది. ప్రతి వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి వారిని కూడా ఏ విధమైనటువంటి పరిస్థితిలో నా బిడ్డ పెరుగుతూ ఉన్నాడో, ఏ విధమైనటువంటి ఆపదలలో ఉన్నారు, ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు అని లోకమంతా కూడా సంచారం చేయుచున్నదని వాక్యం చెప్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి నీ యొక్క వ్యాధిని గురించి నీవు దిగులు పడవలసినటువంటి పని లేదు. నిన్ను చూసి హేళన చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు నీ పట్ల ఆయన యొక్క అనురాగాన్ని చూపుతూ ఉన్నారు. ఆయన యొక్క కన్నులు ప్రతి వారిని కూడా చూస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి కన్నులు చూసేటువంటి దేవుని వైపు నీవు కూడా చూసినట్లయితే నీకు అంతా మేలు జరుగుతుంది. అనేకమైనటువంటి కృపలను నువ్వు పొందుకోగలవు. సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క శక్తిని నీవు తెలుసుకోకుండా నీవు దూరంగా పారిపోయావు క్రిత జీవితంలో. అందుకని నీకు ప్రతి విషయంలోనూ కూడా నీకు అపనమ్మకం కలుగుతూ ఉన్నది. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది, కానీ ఆ దృష్టిని, దేవుని యొక్క దృష్టిని లేకుండా నీవు చేసుకొని నువ్వేం చేస్తున్నావు అంటే దూరంగా పారిపోతున్నావు. దూరంగా పారిపోవటం వల్ల నీకు ప్రయోజనము ఏమీ లేదు. దేవుడు ఇంకో మాట, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5లో ఈ విధముగా మాట్లాడుతున్నారు. ఇదిగో సమస్తనమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. అయితే క్రిత జీవితంలో నీవు జీవించేటువంటి జీవితము నీకే అసహ్యకరముగా కనపడతా ఉన్నది. నీవు నా దగ్గరికి వస్తే నీవు సమస్తము కూడా అవి నూతనంగా మారిపోతాయి, క్రొత్తవైపోతాయి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి దేవుని యొక్క కృపలను పొందుకొని నీవు దేవునికి దూరంగా జీవిస్తున్నావు. అది చాలా అసహ్యమైనటువంటి పని. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనములో
2 Corinthians చాప్టర్ 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైనా సరే క్రీస్తుని సేవించినట్లయితే, క్రీస్తు వారిని నమ్మినట్లయితే, క్రీస్తు వారు నిజమైనటువంటి రక్షకుడు, నా కొరకే చనిపోయారు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించి ఆయనలో జీవించినట్లయితే నమ్మకముగా వాడు నూతన సృష్టి అంటే క్రొత్తవాడు, క్రొత్తగా జన్మించినటువంటి వాడు, ఏ విధమైనటువంటి పాపము లేనటువంటి వాడుగా గుర్తింపబడతాడో. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రీస్తులో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, ఎప్పుడు కూడా క్రొత్తదనమైనటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు. పాతవి గతించెను. క్రీస్తులో లేనటువంటి వారికి అన్నీ కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. క్రీస్తులో జీవించలేనటువంటి ప్రజలకు అన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. క్రీస్తు సేవించలేనటువంటి వ్యక్తులకు అన్ని రకాలైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. అయితే ప్రభువారిని సేవించినట్లయితే అన్నీ కూడా క్రొత్తవిగా కనపడతాయి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఈ క్రొత్త జీవితంలోను, ఈ 2016వ సంవత్సరంలోను నీకు అన్ని శుభములే దయచేస్తాను, శుభాలే నీకు కలుగుతాయని దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి దేవునిని నమ్ముకోవటం ద్వారా నీకు శాంతి కలుగుతుంది. దేవునిని నమ్ముకోవటం ద్వారా నీకు ఎంతో మేలు కలుగుతుంది. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంతో గొప్పవిగా కనపడతాయి. అటువంటి కృప దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారికి దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కళ్ళు వంచి తలలు వంచి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపలు మా ప్రభువా, మీ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నా ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో మీరు ప్రియ బిడ్డలకు గొప్ప కార్యములు చేయండి, కుటుంబాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభువా వారి యొక్క వ్యాధులను ముట్టండి, వారిని స్వస్థపరచండి ప్రభువా. మీ అందు నమ్మకమైనటువంటి బిడ్డలుగా నా తండ్రి వారిని తయారు చేయండి. మీ వాక్యాన్ని తెలుసుకునేటువంటి బిడ్డలుగా తయారు చేయండి నాయన. మీ కృపలతో వారిని నింపండి నాయన. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి వారికి మంచి మనసులు ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమ్మని మా ప్రభును ప్రికుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా.
మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.